వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్రము. తపోవనము. మొదటి రోజు పారాయణము. గురువారం. మొదటి అధ్యాయము. తపోవన ప్రవేశము. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నెప్పుడు కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడవకుండా ఏలును నిన్ను బాబా. ప్రస్తావన. జగము సాయిమయము, ఈ యుగము సాయి యుగము. శ్రీ సత్యసాయి బాబా సాక్షాత్తు అవతార పురుషుడు. ఆ ప్రేమమూర్తి మహిమ క్రమముగా పుట్టపర్తి నుంచి బయలుదేరి ధర్మవరము చేరి అచట నుంచి అనంతపురము మీదుగా కొండలు కోనలు నదులు సముద్రములు దాటి మహానగరములతో సహా విశ్వమంతటా విస్తరించింది. ఫలితంగా కొండల చాటుననున్న చిన్నారి పుట్టపర్తి ఇప్పుడు సకల శోభలతో దివ్యక్షేత్రంగా మారిపోయింది. యోగ భూమి అయిన భారతదేశం నుండి శ్రీలంక, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, గ్రీక్, న్యూజిలాండ్, ఐస్లాండ్, రష్యా, ఫ్రాన్స్, జపాన్, స్విట్జర్లాండ్, ఇరాన్, చైనాలలో సహితము సూర్య భగవానుని కిరణాల వలె సత్యసాయి దివ్యశక్తి తరంగాలు ప్రసారమవుతున్నాయి. ఎక్కడ నుంచి పిలిచినా, ఏ పేరుతో తలచినా, పిలువలేక ఆర్తితో అలమటించినా అక్కడ సాయి భగవానుని అమృత స్పర్శ అనుభవంలోకి వస్తున్నది. అందువల్ల మానవులంతా చిన్నపిల్లలు తల్లిని చేరినట్లు ఆ జగన్మాతను దర్శించుకొనటం కోసం తహతహలాడిపోతూ పుట్టపర్తికి తరలి వస్తున్నారు. బాబా పరబ్రహ్మ స్వరూపము. తన సన్నిధికి చేరిన పుణ్యాత్ములకు కొందరికి రామభద్రుడుగా, కొందరికి శ్యామసుందరుడుగా, కొందరికి మహావిష్ణువుగా, కొందరికి గణపతిగా, కొందరికి సుబ్రహ్మణ్య స్వామిగా, కొందరికి పరమశివుడుగా, కొందరికి దుర్గా భవానిగా, కొందరికి షిరిడీ సాయి ప్రభువుగా, కొందరికి దత్తాత్రేయుడుగా, కొందరికి బుద్ధ భగవానుడుగా, కొందరికి యేసుక్రీస్తుగా దర్శనం ప్రసాదించి అనుభూతి కలిగించి బాబా తాను సర్వదేవతాతీత స్వరూపుడనని నిరూపణ చేస్తున్నారు. సృష్టి స్థితి లయములు బాబా అధీనములో ఉన్నాయనే విషయము బాబా భక్తులకందరికీ తెలిసినదే. ఒకనాడు ఒక భక్తునితో బాబా భా వర్ణము సృష్టిని, గా వర్ణము రక్షణమును, వా వర్ణము లయమును సూచిస్తాయి. ఈ మూడు శక్తులు కలిగినవాడు భగవానుడు. ఇదే నా రహస్యము అన్నారు. అనంత శక్తి సంపన్నుడు, విశ్వవ్యాపకుడు అయిన భగవానుడు మాయామానుష రూపం ధరించి సత్యసాయిగా మన మధ్య అవతరించాడు. భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో ప్రవేశిస్తే తప్ప మనం స్వామి భగవతత్వాన్ని గ్రహించలేము. ఆ దివ్య పథంలో సామాన్య మానవులు పయనించేటందుకే స్వామి తన తత్వాన్ని స్వయంగా అప్పుడప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు. ఒకసారి భగవాన్ బాబా, నా కోసము కాదు మీకోసము నేను మీ వలె మాట్లాడుతున్నాను, తిరుగుతున్నాను, భుజిస్తున్నాను, మీకు అర్థమయ్యే రీతిగా ప్రవర్తిస్తున్నాను. మీలో ఉండి మీలో ఒక్కడినై మీ విశ్వాసాన్ని, ప్రేమను, విధేయతను చూరగొని మిమ్మల్ని దైవత్వం వైపు మరలిస్తున్నాను. మీలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించడమే నా ఆశయం. మీ నిజతత్వాన్ని తెలుసుకొని తద్వారా ఈ పరమ సత్యాన్ని గుర్తించండి. ఈ చరాచర సృష్టికంతటికీ నేనే అంతర్వాహినిని, అన్నిటినీ ప్రేరేపించే శక్తిని నేనే. నేనే జ్ఞానిని, జ్ఞానమును, జ్ఞేయమును అన్నారు. బాబా ప్రేమతో మానవాళినంతటినీ దివ్య మార్గంలో నడపటం కోసం అవతరించారు. అందుకోసం ఎంతో శ్రమిస్తున్నారు, ఎంతో సహనం చూపుతున్నారు, ఎంతో కరుణ కురిపిస్తున్నారు. స్వామి ఒకసారి ఏ అవతారము ఈ విధముగా
చేయలేదు. గ్రామ సీమలలోని ప్రజల మధ్యకు వెళ్ళటం, నిద్రావస్థలో ఉన్న వారిని మేల్కొల్పటం, స్తబ్దులైన వారిని ఉత్తేజపరచటం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, లక్షలాది మందికి అనుగ్రహం ప్రసాదించటం, సత్య ధర్మ శాంతి ప్రేమ పథములలో నడిపించటం ముందెన్నడూ జరగలేదు. నేను సముద్రమును, మీరు నదులు అలలు, మీరే నేను, మీరు గమ్యము చేరినప్పుడు ఈ సత్యాన్ని గ్రహించగలరు అని ప్రకటించారు. ఎన్నాళ్ళు ఈ బురదలో ఉంటారు? రెక్కలు సంపాదించుకొని ఎగిరిపోండి అంటారు బాబా. ఒక్క రెక్క నామస్మరణము, ఒక రెక్క దీనజన సేవ. ఈ రెండింటితో ఎటువంటి గాఢమైన ప్రారబ్ధాన్నైనా సరే తొలగించుకొని నిర్మలమైన, నిష్కల్మషమైన, నిరంజనమైన నిత్య స్థితిని మానవుడు చేరుకొనగలడని బాబా అభయప్రదానం చేస్తున్నారు. మీ అందరి కష్టసుఖములు నాకు తెలుసు. కారణము నేను అందరిలోనూ ఉండటమే. ఈ సాయి అనే కరెంటు ప్రతి బల్బులోనూ ప్రవహిస్తున్నది. ప్రతి హృదయములోనూ నేను ప్రకాశిస్తున్నాను. మీ అందరి హృదయాలలో ఉన్న చైతన్య శక్తిని నేనే అని సత్యసాయినాథుడు బొంబాయిలోని వల్లభాయ్ స్టేడియంలో లక్షలాది మంది భక్తుల ఎదుట ప్రకటించారు. నమ్మిన వారికి నమ్మినట్లుగా బాబా ఇంట వెంట జంట కంట ఉండి కాపాడుతున్నారు. ఇది సత్యసాయి భగవానుని సచ్చరిత్ర. ఇది సత్యసాయి భగవానుని దివ్య చరిత్ర. ఇది సత్యసాయి భగవానుని అనంత మహిమకు అద్దం పట్టే పారమార్థిక గ్రంథము. దీనిని భక్తజనులు భక్తితో పారాయణ చేసి ఆ సాయినాథుని ప్రేమను సంపాదింతురుగాక. ఈ పుణ్య గ్రంథ రచనకు సంకల్పం కలిగించింది శ్రీ సత్యసాయి భగవానుడే. రచింపజేసింది భగవానుడే. రచించింది భగవానుడే. నేను కేవలం నిమిత్త మాత్రుడను. ఈ విధంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహావతార వైభవ కార్యక్రమంలో ఒక చిన్న ఉపకరణంగా స్వామి నన్ను అనుగ్రహించారు. అది నా అపూర్వ భాగ్యం. ఇందులోని ప్రతి సన్నివేశము మనలోని అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేయగలిగిన శక్తి కలిగినటువంటిదే. అందువల్ల ఆత్మ సాక్షాత్కారమునకు ఈ గ్రంథము తోడ్పడగలదు. అందుకు అన్ని వేళలా విశ్వమానవ కోటికి చేయూతనిచ్చి సాకవలనని ఆ జగత్ ప్రభువును, ఆ సత్యసాయినాథుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. ప్రశాంతి ప్రవేశము. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీ 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 సత్యసాయి భగవంతుని పాదపద్మములకు శతకోటి వందనములు సమర్పిస్తూ తపోవనము అనే ఈ గ్రంథ పారాయణమునకు ఉపక్రమిస్తున్నాను. ఈ గ్రంథం నామధేయం తపోవనము. పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం నుంచి విశ్వవిద్యాలయ కార్యాలయానికి వెళ్ళే పర్వత మార్గంలో ఒక మర్రి చెట్టు ఉంది. అది ధ్యాన వృక్షం. అది తపోవృక్షం. 1959 సంవత్సరము జూన్ 29వ తేదీ నాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు బీజాక్షరాలతో కూడిన ఒక తామ్ర ఫలకం సృష్టించి నేలలో నిక్షిప్తం చేసి ఈ వృక్షాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ సందర్భంలో భక్తులను ఉద్దేశించి భగవాన్ బాబా, ఇది బుద్ధ భగవానుని బోధివృక్షం, ఇది జ్ఞానవృక్షం. బాలకృష్ణుడు ప్రళయకాలంలో పవళించి వటపత్రశాయి అనే నామం ధరించింది ఈ వటపత్రం వల్లనే. భగవద్గీతలో సూచించిన వృక్షం ఇదే. ఇక్కడ తపస్సు చేసిన సాధకులకు కాంక్షాసిద్ధి, కార్యానుకూలత, ఇంద్రియ నిగ్రహం, చిత్తస్థైర్యం లభిస్తాయి అన్నారు. ఈ వృక్షం ప్రతిష్ఠించడం వల్లనే స్వామిని సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః అనే నామంతో పూజిస్తున్నాము. ఈ వటవృక్షం అమరవృక్షం. ఇది ఊడలుగా దిగి వేరుని అక్షయంగా అభివృద్ధి పొందుతూ ఉంటుంది. చల్లని నీడనిచ్చి హాయి కలిగిస్తుంది. నిజానికి సమస్త విశ్వానికి శాంతిని కలిగిస్తూ వ్యాపిస్తున్నటువంటి జీవిత ప్రయాణంలో అలసి సొలసిన ఆర్తులకు, జిజ్ఞాసువులకు, అర్థార్థులకు, జ్ఞానులకు పరమ ప్రశాంతిని ప్రసాదిస్తున్నటువంటి సత్యసాయి భగవానుడే అసలు తపోవృక్షం. ప్రశాంతి నిలయమే తపోవనం. ప్రశాంతి నిలయ నిర్మాణం ఆరంభించక ముందు ఒకనాడు ఆ కొండల ప్రదేశంలో నిలబడిన భగవాన్ బాబా నోటు నుండి ఈ దివ్యవాక్కులు వెలువడ్డాయి. ఈ ప్రదేశం త్వరలోనే ఒక షిరిడీగా, ఒక తిరుపతిగా, ఒక వారణాసిగా రూపొందుతుంది.
వేల కొలది యోగులు, సాధువులు, జిజ్ఞాసువులు ఈ క్షేత్రానికి వచ్చి ఆత్మశాంతిని, మోక్షాన్ని పొందుతారు. ఇచ్చట నుండే సనాతన ధర్మోద్ధరణ కార్యక్రమం ఆరంభమవుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. ఆ అనంతమైన జన సందోహం చివర నిలబడి ఉన్నవారు దూరం నుంచి చిన్ని చుక్కలా కనిపించే ఈ కాషాయ రంగును చూసి తాము ధన్యులమయ్యామని భావిస్తారు. స్వామి ఈ మాటలన్న అనతి కాలంలోనే ప్రశాంతి నిలయం ఏర్పడింది. విశిష్టమైన ప్రశాంతి మందిరం, మహాగోపురం, భక్తజనులకు అనేక అంతస్తుల ప్రాసాదాలు ఏర్పడినాయి. ప్రశాంతి నిలయం పట్టణవాటిక అయింది. పూర్ణచంద్ర సభాసదనం, సాయి కుల్వంతాలు వెలిశాయి. ఇది మానవులందరూ అద్భుతమైన ప్రశాంతిని పొందే ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీదు, ఒక యూదుల ప్రార్థనా మందిరం, ఒక మానవ రూపంలో అవతరించిన భగవంతుని అపారమైన ప్రేమలో లీనమై అత్యున్నతమైన ప్రశాంతిని ఇక్కడ అందరూ పొందవచ్చు. ప్రతి మానవుని హృదయం ప్రశాంతి నిలయంగా మార్చటమే నా లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేర్చడం కోసమే నా ఈ అవతారం వచ్చింది అన్నారు భగవాన్ బాబా. ఎవరు ఏ దైవమునైనా సరే ఇక్కడ స్వేచ్ఛగా హాయిగా ధ్యానించుకొనవచ్చు. ఎవరూ ఆటంకపరచరు. ఈ అవకాశం ఈ విశ్వం మొత్తంలో ఎక్కడా లేదు. అందుకే ఇది విశ్వ తపోవనం. ఇక్కడ తపస్సిద్ధి చాలా త్వరగా కలుగుతుంది. నిరాకారుడైన పరబ్రహ్మ స్వరూపుడు నరాకారుడై ఇక్కడ నడయాడుతున్నాడు. నీవు తపస్సు చేస్తూ కూర్చో చాలు. భగవంతుడే నీ ముందుకు వస్తాడు, నీ ఎదుట నిలబడతాడు, మందహాసం చేస్తాడు, నీతో మధుర భాషణ చేస్తాడు, నిన్ను స్పృశిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీలో దివ్యానందానుభూతిని కుమ్మరిస్తాడు. ఈ తపోవనంలోకి ప్రవేశించడం జన్మ జన్మల అదృష్టం వల్ల మాత్రమే కలుగుతుంది. అందుకే భగవాన్ బాబా అంటారు, నా సంకల్పం లేనిదే ఎవరూ పుట్టపర్తిలో అడుగు పెట్టలేరు, యాదృచ్ఛికంగా ఎవ్వరూ ఇక్కడకు రాలేరు అని. ఇది అక్షరాల నిజం. ప్రపంచంలోని ఎన్నో ఖండాల వారు, ఎన్నో దేశాల వారు, ఎన్నో జాతుల వారు, ఎన్నో భాషల వారు అశాంతిని పోగొట్టుకొనటం కోసం ఇక్కడకు వస్తున్నారు. పరమ ప్రశాంతిని పొందుతున్నారు. ఇది వరకు వారు చేసిన తపస్సుకు, ఆధ్యాత్మిక సాధనకు ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అనే ఫలితం పొందుతున్నారు. వారు సాయినాథుడు ప్రసాదించే వరాలను అందుకుంటున్నారు. ఇప్పటి వరకు తపస్సు చేయని వారు సత్యసాయినాథుణ్ణి దర్శించిన దగ్గర నుంచి వివిధ విధాలైన సాధనలకు పూనుకుంటున్నారు. ఇది కళ్ళ ఎదుట కనిపిస్తున్న సత్యం. ఈ అనేక కారణాల వల్ల ఈ గ్రంథానికి తపోవనం అని పేరు పెట్టబడింది. అందుకు కరుణాంతరంగుడైన సత్యసాయినాథుడు అపారమైన అనుగ్రహంతో ఆశీర్వదించారు. ప్రణవనాదము. పుట్టపర్తి దివ్యక్షేత్రం చుట్టూ ఎటు చూసినా కొండలు. ప్రశాంతమైన వాతావరణంలో ఋషులు తపస్సు చేసుకుంటున్నట్లుగా ఉంటాయి. అదిగో అది బ్రహ్మముహూర్త సమయం. చల్లగా మలయ పవనాలు వీస్తున్నాయి. విహంగాలు కిలకిలారావాలు చేస్తున్నాయి. ప్రశాంతి నిలయ ప్రాంగణంలో 5 గంటలకు మహారాష్ట్రకు చెందిన నాసిక్ నివాసి పోల్కోర్ మహాశయుడు 12 గంటలు మ్రోగించాడు. ప్రశాంతి నిలయ సంస్థానంలోని కార్యక్రమాలు ఆరంభమైనాయి. సాధకులు, భక్తులు నిశ్శబ్దంగా నిలయంలోని మంటపంలోకి వచ్చి కూర్చున్నారు. కొద్ది నిమిషాలలో మండపంలో వరుసలలో కూర్చున్న వారిని మందిరం లోపలకు నిశ్శబ్దంగా పంపటం ఆరంభమైంది. లోపల భజన హాలు నిండిన తరువాత లైట్లు తీసి తలుపులు వేశారు. సమయం సరిగ్గా 5:20 ఒక ఘంటానాదం వినిపించింది. భక్తులు శృతిహితంగా శాంతస్వరంతో ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసే ఓంకారాన్ని పలుకసాగారు. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అని పరబ్రహ్మవాచకమైన ఓంకారాన్ని మహామంత్రంగా ఋషులు మనకు ప్రసాదించారు. ఇది అకార, ఉకార, మకారముల త్రిపుటి. ఈ ప్రణవ జపం వల్ల మనస్సు లయమై ఆనందానుభూతి కలుగుతుంది. విశ్వమంతటా వ్యాపించి ఉన్నది ఒకే ఒక్క శబ్దము, అది ఓంకారము. అదే ప్రణవము. సమస్త ప్రకృతి ప్రణవమయమే. సెలయేళ్ల ధ్వని ప్రణవమే. సముద్ర ఘోష ప్రణవమే. 1000 ఏళ్ల ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రణవమే. పల్లకి మోసేవారు కానీ, బరువులు ఎత్తేవారు కానీ, వస్త్రములు ఉతికేవారు కానీ, తమ తమ శ్రమలను శాంతపరచుకొనటానికై
ఓంకారమునే స్మరిస్తున్నారు. అటువంటిది అర్థమును తెలుసుకొని ప్రణవమును జపిస్తే భవభారమునంతటినీ తొలగించుకొనవచ్చును అంటారు భగవాన్ బాబా. ఇంజనును తగిలించటం చేత రైలు పెట్టెలన్నీ ఏ రీతిగా ముందుకు వెళతాయో అదే రీతిగా ప్రణవం వల్లనే సకల మంత్రాలు శక్తిమంతంగా కదులుతున్నాయి. ఒక్క ప్రణవమును మనము ఉచ్చరిస్తే సర్వవేద సారమును మనము ఉచ్చరించినట్లే. అటువంటి ఆనంద ప్రాప్తిని కలిగించే ఓంకారం 21 పర్యాయములు జపించబడింది. ఆధ్యాత్మ తరంగాలు ప్రభాతవాయు తరంగాలతో కలిసి విశ్వవ్యాప్తమైనాయి. అనంతరం సుప్రభాతం ఈశ్వరాంబా సుత శ్రీమన్ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట సత్యసాయీశా కర్తవ్యం దైవమానికం ఉత్తిష్టోత్తిష్ట పర్తీశ ఉత్తిష్ట జగదీపతే ఉత్తిష్ట కరుణాపూర్ణ లోకమంగళ సిద్ధయే చిత్రావతీ తట విశాల సుశాంత సౌధే తిష్టంతి సేవక జనాస్తవ దర్శనార్థం ఆదిత్యకాంతిరనుభాతి సమస్తలోకాన్ శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం త్వన్నామ కీర్తనరతాస్తవ దివ్యనామా గాయంతి భక్తిరసపాన సుహృష్టచిత్తాః దాతుం కృపాసహితదర్శనమాశు తేభ్యః శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం ఆదాయ దివ్యకుసుమాని మనోహరాణి శ్రీపాదపూజన విధిం భవదంఘ్రిమూలే కర్తుం మహోత్సుకతయా ప్రవిశంతి భక్తాః శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం దేశాంతరాగతబుధాస్తవ దివ్యమూర్తిం సందర్శనాభిరతి సంయుతచిత్తవృత్యా వేదోక్తమంత్రపఠనేన లసం త్యజస్రం శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం శ్రుత్వా తవాద్భుతచరిత్రమఖండకీర్తిం వ్యాప్తాం దిగంతరవిశాలధరాతలేస్మిన్ జిజ్ఞాసు లోకముపతిష్టతి చాశ్రమేస్మిన్ శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం సీతా సతీ సమవిశుద్ధ హృదాంబుజాతా బహ్వంగనాః కరగృహీత సుపుష్పహారాः స్తున్వంతి దివ్యనుతిభిః ఫణిభూషణం త్వాం శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం సుప్రభాతమిదం పుణ్యం ఏ పఠంతి దినే దినే తే విశాంతి పరంధామ జ్ఞాన విజ్ఞాన శోభితాః మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయినే మంగళం పర్తివాసాయ మంగళం సత్యసాయినే. సర్వసాక్షి అయిన భగవంతునికి మేల్కొల్పు పలుకటం వింత కదా. అసలు భగవంతుడు నిదురిస్తేనే కదా మేలుకొల్పు అవసరము. మరి ఈ సుప్రభాతం ఎందుకొరకు? తల్లి వంటి నిదురవడి నుంచి మేల్కొన్న మనలో వివేకమును మేల్కొల్పటమే ఈ సుప్రభాతము యొక్క ఉద్దేశం. భగవంతుడు హృదయవాసి అనే విషయం గుర్తుకు తెచ్చుకొని ఆ జ్ఞానాగ్నిని ప్రజ్వలింప చేసుకొనటమే ఈ సుప్రభాతం పరమార్థము. ఒక శివరాత్రి నాడు దీపాల పిచ్చయ్య శాస్త్రి పండితుడు ప్రశాంతి నిలయంలో భజనలో కూర్చొని ఉన్నప్పుడు ఆయనకొక కోరిక కలిగింది. సత్యసాయినాథుడు నిద్రిస్తున్నప్పుడు ఆ మనోహరమూర్తిని చూడాలి అని.
ఆ రాత్రి 11 గంటల వేళ స్వామి పిచ్చయ్య శాస్త్రి గారిని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి సంభాషిస్తున్నారు. తనకు తెలియకుండానే 1 గంట సేపు గడిచిపోయింది. పిచ్చయ్య శాస్త్రి గారికి నిద్ర వల్ల ఆవలింతలు రాసాగాయి. అప్పుడు స్వామి, పిచ్చయ్య శాస్త్రి, నేను నిద్రపోతే చూడాలనుకున్నావు, నీవు నిద్రపోతున్నావే అన్నారు. పిచ్చయ్య శాస్త్రి గారు ఉలిక్కిపడ్డారు. తన మనసులో ఇంతకు ముందు కలిగిన ఆలోచన స్వామికి ఎలా తెలిసిందా అని. అప్పుడు భగవాన్ బాబా గంభీరంగా, పిచ్చయ్య శాస్త్రి, నేను నిద్రపోతే నీవు మరలా నిద్రలేస్తావా అన్నారు. ఆయన ఎంతో భయపడ్డారు. భగవంతుడు నిత్య చైతన్యమూర్తి, నిత్య జాగ్రత్తావస్థ విహారి అనే విషయం మనం ఎన్నడూ మరిచిపోకూడదు. నగర సంకీర్తన. ప్రభాత సమయంలో ప్రశాంతి నిలయం ఆవరణలో విహంగాలు కిలకిలారావాలు చేస్తుండగా, చల్లని గాలిలో వేద పండితులు శృతిహితంగా వేద పఠనం చేస్తుండగా, తరువాత స్త్రీలు, ఆ తరువాత పురుషులు మృదంగం, కంజీర, తాళాలతో నామ సంకీర్తనం చేస్తూ స్వామి మందిరం చుట్టి రావటం ఒక మధురమైన అనుభవమే. శ్రీ సత్యసాయి బాబా సుమారు 10 సంవత్సరాల వయస్సులో సత్యనారాయణరాజుగా ఉన్నప్పుడే 18 మంది బాలులను చేర్చుకొని పుట్టపర్తిలో శ్రీ పాండురంగ భజన మండలిని ఏర్పాటు చేశారు. బాలురంతా దివ్య బాలుడైన సత్యం నాయకత్వంలో ప్రత్యేకమైన దుస్తులను ధరించి జెండాలను పట్టుకొని తాళాలతో గ్రామమంతా సంచరిస్తూ సంకీర్తన చేసేవారు. దీపస్తంభమునెత్తుకొని వీధులలో భజనలు చేస్తూ ఆ వాతావరణమునంతటినీ పవిత్రమునరించేవారు. చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కలరా, స్ఫోటకం వంటి వ్యాధులతో నిండి జనులు మృత్యువు పాలవుతున్న దశలో పుట్టపర్తిలో ప్రజలు సుఖంగా జీవితం గడుపుతున్న కారణం శ్రీ సత్యం ప్రవేశపెట్టిన పాండురంగ భజన మహిమయేనని అందరూ గ్రహించారు. చుట్టుప్రక్కల గ్రామాల వారు తమ తమ గ్రామాలకు ఈ భజన మండలి బాలురను పిలిపించుకొని వారిచే భజనలు చేయించుకొని వ్యాధి నివారణ పొందేవారు. బీజప్రాయమైన ఆనాటి పాండురంగ భజన మండలియే ఈనాడు శ్రీ సత్యసాయి సేవా సమితి నగర సంకీర్తన బృందాలుగా విశ్వవ్యాప్తములైనాయి. సందర్శనము. నగర సంకీర్తన కాగానే భగవంతుని దర్శనం కోసం భక్తులు వరుసలుగా మండపంలోకి చేరుతున్నారు. ఇంతలో ఆలయ పురోహితులు ప్రవేశద్వారం ఎదుట కొలువుదీరిన వినాయకునికి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, అలంకరణ, పూజ పూర్తి చేసి హారతి ఇచ్చారు. ఇక ఇప్పుడు అందరూ ఆ భగవంతుని కోసం, ఆ సచ్చిదానంద స్వరూపుని కోసం, ఆపద్బాంధవుని కోసం ఆర్తితో ఎదురు చూస్తున్నారు. ఎన్ని దేశాల వారు, ఎన్ని మతాల వారు అక్కడ ఉన్నప్పటికీ, ఎవరు ఏ మంత్రం జపిస్తున్నప్పటికీ అందరి లక్ష్యం ఒక్కటే, అదే కరుణాంతరంగుడైన సత్యసాయి భగవంతుని సందర్శనము. దాదాపు 2 గంటలు గడిచింది. స్వామి ఇంకా రానేలేదు. ఏ భక్తుడు ఎక్కడి నుంచి ఆర్తితో ఎలుగెత్తి పిలిచాడో సాయి అని పిలువగానే ఓయి అంటూ స్వామి అతనిని కాపాడటానికి వెళ్ళి ఉంటారు. ఆ ఆపద నుంచి బయటపడ్డాక అతడు స్వామిని వదిలిపెడతాడా? స్వామి స్వామి అంటూ తన కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకం చేయకుండా ఉంటాడా? అందువల్లనే ఇంత ఆలస్యం. లేకపోతే ఇన్ని వేల మంది ఎదురు చూస్తుంటే ఆ దయామయుడు లోపల కూర్చొనగలడా? అదిగో స్వామి రాకను సూచిస్తూ సన్నగా మోహన మురళీరవళి, అవిగో అరుణారుణ కాంతులు. అందరి దృష్టి అటువైపే. ఏకం సత్. అరుణాంబరధారి కరుణామూర్తి అయిన సత్యసాయి భగవానుడు అందాలు చిమ్ముకుంటూ, చిరునవ్వులు చిందిస్తూ, అభయ ప్రదానం చేస్తూ, ఉత్తరాలు అందుకుంటూ, పాద నమస్కారం ప్రసాదిస్తూ, విభూతిని సృష్టించి ఇస్తూ, ఆ శిష్యులు అనుగ్రహిస్తూ అద్భుతంగా కదిలి వస్తున్నారు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నట్లుగా స్వామి ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా అందరి సంశయాలు పటాపంచలైపోతున్నాయి. శాంతి, కరుణ, ప్రేమ వేలాది మంది హృదయాలలో నిండిపోతున్నాయి. ఎన్నేళ్ల నుంచి స్వామిని చూడాలి అని తపించిపోయాము. అటువంటిది ఆ దయామయుడు నిజంగానే దగ్గరకు వస్తున్నాడు. ఓ నేత్రములారా, భగవానుడు దగ్గరకు వస్తున్నాడు. నన్ను తనివి తీరా చూడనివ్వండి. సమయానికి కన్నీటి ధారలతో స్వామిని కనిపించకుండా చేయకండి. ఓ మనసా,
ఒకటే కలవరించావే. ఇడుగో దివ్యమంగళ స్వరూపంతో స్వామి దగ్గరకు వస్తున్నాడు. ఓ తనువా, స్వామి పాదపద్మములను స్పృశించి ఆ స్పర్శతో పునీతమవ్వు. ఓ నాలుక, స్వామితో మాట్లాడు. ఎవ్వరూ చెప్పిన మాటను వినరే. స్వామిని తనివి తీరా చూద్దామంటే కన్నీటి బాష్పాలు, మాట్లాడదామంటే కంఠం గాద్గదికం, పాదపద్మాలను స్పృశిద్దామంటే పరవశంతో మైమరపు. ఆ దయామయుని దర్శనంతోనే అందరికీ సమాధానంగా పరమ ప్రశాంతి లభిస్తున్నది. ఏదో దివ్యలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చినట్లుగా అనిపించే సత్యసాయి పరమాత్ముణ్ణి చూస్తున్నప్పుడు బాబా చెప్పిన, నా ఆనందం కోసం నేను ఈ విశాల విశ్వాన్ని సృష్టింపదలచాను. అప్పటి వరకు నేనెవరినో తెలుసుకొనటానికి ఎవరూ లేరు. కేవలం సంకల్పించాను అంతే. తక్షణమే పర్వతాలు పైకి లేచాయి, నదులు ప్రవహింపసాగాయి, క్రింద పృథివీ పైన గగనం ఏర్పడ్డాయి, సముద్రాలు ఉప్పొంగాయి, సూర్యుడు చంద్రుడు ఎడారులు సమస్తం ఆకృతి ధరించి నా ఉనికిని నిరూపించసాగాయి. అప్పుడు భూచర జలచర ఖేచరములు విహరించసాగాయి. అందులో మానవునికి ప్రథమ స్థానం అనుగ్రహించబడింది. విశిష్టమైన నా జ్ఞానాన్ని మానవుని మస్తిష్కంలో అమర్చాను అనే అమృతవాక్కులు మన మనస్సులలో ప్రతిధ్వనించి మనలను మహోన్నత స్థితికి తీసుకువెళతాయి. సమ్మోహనమైన సందర్శనం ప్రసాదించి స్వామి మెల్లమెల్లగా విద్యార్థుల ప్రక్క నుంచి మందిరం వరండాలోకి చేరుకుంటున్నారు. భౌతికంగా 82 సంవత్సరాల వయస్సులో కూడా స్వామి సూర్య భగవానుని వలె ఉదయమే దర్శనం ప్రసాదించటానికి విచ్చేయటం చూస్తుంటే మనం స్వామికి ఎంత శ్రమ కలిగిస్తున్నాము అనిపిస్తుంది. ఇంటర్వ్యూకి ఎన్నిక చేసిన వారిని ఒక్కొక్కరిని లోపలకు పంపి చివరగా చిరునవ్వుతో స్వామి లోపలకు వెళ్ళారు. దర్శనం పూర్తి అయింది. భక్తుల మనస్సులు సత్యసాయి పరమాత్ముడు ప్రసాదించిన దర్శనానుభూతితో నిండిపోయాయి. కనులు మూసుకొని స్వామి ప్రసాదించిన సందర్శన స్వరూపాన్ని మననం చేసుకుంటుంటే భగవాన్ బాబా చెప్పిన మధురమైన ప్రవచనం గుర్తుకు వస్తుంది. నా దర్శనానంతరం ఏకాంత ప్రదేశమున నిశ్చల నీరవ మౌనమును ఉపాసిస్తూ నా దర్శన భాగ్యం అనుభవించండి. అప్పుడు మీకు నా ఆశీర్వాద ఫలితం పూర్తిగా లభిస్తుంది. నేను మీకు దర్శనమిస్తూ మీ ముందు వెళ్ళేటప్పుడు నా శక్తి మీ యందు ప్రసరిస్తుంది. మీరు వెనువెంటనే ఇతరులతో సంభాషించటం ప్రారంభిస్తే మిమ్ము చేరిన నా శక్తి నిష్ఫలమై వెనుదిరిగి నన్నే చేరిపోతుంది. నేను దేనిని వీక్షించినా అది శక్తివంతమై మార్పు చెందుతుంది. అదే విధంగా మీరు దినదినము మార్పు చెందుతున్నారు. నా దర్శనం వల్ల మీరు పొందే లాభాన్ని ఎన్నటికీ తక్కువగా అంచనా వేయవద్దు. ఇది మీకు మీ పూర్వపుణ్యం వల్ల లభించిన వరప్రసాదము. నా దర్శనం కోసం దేవతలు కూడా ఎంతో ఆతృతతో వేచి ఉంటారు. ఇంతటి దర్శన భాగ్యం మీకు సులభంగా దినదినమూ లభిస్తున్నది. ఇది మీ జన్మాంతర పుణ్య విశేషమని మరవవద్దు. సరి అయిన సమయం ఆసన్నమైనప్పుడు నేను మీకిచ్చిన దీవెనలు పుష్పించి ఫలిస్తాయి. ఎంత అద్భుతమైన అభిభాషణమిది! నా దర్శనం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తుంటారు అనే మాటను విన్నప్పుడు కొన్ని పరమాద్భుతమైన సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. నా దర్శనం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తుంటారు. పెద్దబొట్టు అనుభవము. షిరిడీ సాయినాథుని దివ్య సన్నిధిలో కొన్నాళ్ళు ఉండి స్వామిని ప్రత్యక్షంగా చూసి స్వామితో సంభాషించిన ధన్యురాలు గాలి శారదాదేవి. ఆమెను పుట్టపర్తికి ఆహ్వానించి స్థిర నివాసం కలిగించి ఆమెకు పెద్దబొట్టు అని పేరు పెట్టింది సత్యసాయి భగవానుడే. ఆమె ఒకనాడు తెల్లవారుజామున పుట్టపర్తిలో తపోవృక్షం క్రింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నది. ఇంకా చీకట్లు విడిపోలేదు. ఆ సమయంలో ఆమె ఒక్కసారి కళ్ళు తెరిచి చూసింది. స్వామి మందిరం మేడపై నుంచి గోపురం మీదుగా కొందరు దేవకాంతలు తెల్లని కాంతులు విరజిమ్ముతూ తూర్పు కొండల వైపు సాగి వెళుతున్నారు. వారు మనోహరాకృతులతో ఉంటూ నేలపై కాకుండా గగన మార్గంలో వెళ్ళటం, మిరుమిట్లు గొలిపే వారి దేహకాంతి, వారు ధరించిన దివ్య పూలమాలలు చూసి వారు మానవ మాతృలు కారని ఆమె తెలుసుకొన్నది. ఆ సమయంలో వీణుల విందుగా వాయిద్యముల ధ్వని, మువ్వల సవ్వడి వినిపింపసాగాయి. ఆమె ఆ దృశ్యం చూసి దిగ్భ్రాంతి పొందింది.
దేవదేవుడైన సత్యసాయి పరబ్రహ్మ సందర్శనం కోసం దేవతలు వచ్చి వెళుతున్నారని ఆమె గ్రహించింది. ఆమె యోగిని కాబట్టి ఆమెకు భగవానుడు ఆ దర్శనం ప్రసాదించాడు. ఆమె కొండ దిగి వచ్చి మెల్లగా భజన హాలు తలుపు తెరిచి చూస్తే అందరూ నిద్రావస్థలో ఉన్నారు. కానీ మనోహరంగా సంగీతం వినిపిస్తూనే ఉంది. దేవతలు వచ్చి నృత్య గాన వాయిద్యములతో స్వామిని రంజింపజేస్తున్నారని ఆమె భావించింది. తెల్లవారిన తరువాత పెద్దబొట్టు భగవాన్ బాబాతో, స్వామి, ఈ వేళ మీ దర్శనం చేసుకొని వెళుతున్న దేవతలను చూశాను అన్నది. అప్పుడు స్వామి, ఓహో అలాగా అని చిరునవ్వు నవ్వారు. రాజారెడ్డి అనుభవము. ఆ రోజు వైకుంఠ ఏకాదశి. అది శ్రీ మహావిష్ణువు ఉత్తరద్వార దర్శనం ప్రసాదించే రోజు అని ప్రాచీన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. రాజారెడ్డి ప్రశాంతి నిలయం మేడ మీద వరండాలో పడుకొని ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆయనకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే స్వామి గదిలో నుంచి అమితమైన కాంతి కొద్దిగా తెరిచి ఉన్న తలుపుల మధ్య నుంచి బయటపడుతున్నది. ఇంత రాత్రి వేళ స్వామి గదిలో నుంచి ఇంత కాంతి ఏమిటి అని రాజారెడ్డి తలుపు సందులో నుంచి స్వామి గదిలోకి చూశాడు. లోపల దివ్య రూపాలతో ఉన్న కొందరు సత్యసాయి పరమాత్ముని పాదపద్మాలకు వరుసగా ప్రణమిల్లుతున్నారు. వారి రూపాలు అంతులేని కాంతులు విరజిమ్ముతున్నాయి. స్వామి ఆదిశేషునిపై మహావిష్ణువు వలె పవళించి మందస్మిత వదనారవిందంతో వారి అభివందనాలను అందుకుంటున్నారు. స్వామి శయ్య చుట్టూ 7 మంటలు మండుతున్నాయి. ఆ దృశ్యం చూసి రాజారెడ్డి నిశ్చేష్టుడయ్యాడు. మెల్లగా తలుపు మూసివేసి వరండాలో పడుకున్నాడు. ఇక నిద్ర పట్టలేదు. మరునాడు రాజారెడ్డి స్వామితో తాను రాత్రి దర్శించిన పరమాద్భుత దృశ్యం గురించి చెప్పి, స్వామి, వారందరూ ఎవరు అని అడిగాడు. అప్పుడు స్వామి, వారందరూ దేవతలు నా దర్శనం కోసం వచ్చారు. ఆ 7 అగ్నుల రూపాలలో ఉన్నది సప్తర్షులు. నేను అనుగ్రహించాను కాబట్టి నీవు బ్రతికి ఉన్నావు. లేకపోతే ఆ దృశ్యం చూసినప్పుడే భస్మమైపోయి ఉండేవాడివి అన్నారు. శ్రీ సత్యసాయి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. అటువంటి పరమాత్మునికి శతకోటి వందనాలు సమర్పించుకుందాము. ప్రశాంతి నిలయం మందిరం లోపల నైరుతి మూల పూజా మందిరంలో రుద్రాభిషేకం, శ్రీ సత్యసాయి భగవానునికి శ్రీ లలితాదేవికి అష్టోత్తర పూజలు నిర్వర్తించబడినాయి. పూజలు ఆత్మజ్ఞానం పొందటానికి సోపానాలు. ఇవి చక్కని సనాతన సంప్రదాయాలు. భజన ఉదయం 9 గంటలైంది. మందిరంలో భజన కార్యక్రమం ఆరంభమైంది. భగవాన్ బాబా మందహాసం చిందిస్తూ వచ్చి మందిరంలోని సింహాసనంపై కూర్చున్నారు. పాటలకు అనుగుణంగా లయాన్వితంగా స్వామి చేతులు కదుపుతూ, గాలిలో అక్షరాలు రాస్తూ, జటాజూటం కదిలిస్తూ స్మిత సుందరులై విరాజిల్లుతున్నారు. ఆ సమయంలో బాబా చెప్పిన దివ్యవాక్కులు మనసులో మెదులుతున్నాయి. భజన హాలులో నేను సింహాసనంపై కూర్చొని ఎవరినో పలుకరించినట్లు చిరునవ్వు నవ్వటం, వ్రేళ్లు కదపటం మీరు గమనించి ఉంటారు. అప్పుడప్పుడు నేను గాలిలో ఏదో రాస్తున్నట్లు మీరు చూస్తుంటారు. అటువంటి సమయాలలో మీ కంటికి కనపడిన వారితో నేను సంభాషిస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాను. నా సహాయం కోరే ప్రతి వారికి నేను సహాయం చేస్తూనే ఉన్నాను. కానీ వీటినన్నింటినీ నేను ప్రచారం చేసుకొనను. ఒక తండ్రి తన కొడుకుకు చేసే సహాయాన్ని ప్రచారం చేసుకొనడు గదా అంటారు స్వామి. శ్రీరామ, శ్రీకృష్ణ, శివ, బుద్ధ, యేసు, సాయి, అల్లాలపై భజన గీతాలు హృదయపూర్వకంగా వాద్య సంగీత సహితంగా ఆలపిస్తున్నారు. ప్రశాంతి మందిరం మొత్తంలో ఆ భక్తి గీతాలకు పరిపూర్ణంగా ఆనంద తన్మయత్వం పొందేది ఒక్క సాయి భగవానుడే. ఆ ఆనందముద్రలో స్వామిని చూడటం ఒక మరపురాని మధురానుభూతి. ఒక వృక్షం క్రింద చేరి గట్టిగా శబ్దం చేస్తూ చప్పట్లు కొడితే కొమ్మల మీది పక్షులన్నీ దూరంగా పోతాయి. మన జీవితం కూడా ఇటువంటిదే. జీవిత వృక్షంపై కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనే పక్షులు మహా గందరగోళం చేస్తుంటాయి. కనుక మీరు రామకృష్ణ, గోవింద, నారాయణ అని శబ్దం చేస్తూ లయగా చప్పట్లు కొడితే అవన్నీ ఎగిరిపోయి మీ హృదయ క్షేత్రాలు శుభ్రమవుతాయి అని స్వామి ప్రబోధం. భజనలోని అంతరార్థం గ్రహించి హృదయాలను భగవదభిముఖం చేసుకుందాం.
ఓం జై జగదీశ హరే పాట పూర్తయింది. హారతి తీసుకొని స్వామి లోపలకు వెళ్ళారు. ప్రశాంతి నిలయంలో ఇది ప్రభాత కార్యక్రమం. మనం కూడా సాయి పరమాత్మునికి అభివందనాలు చేసి ఆ దివ్య మనోహర దర్శనం మననం చేసుకుంటూ స్వామి వెళ్ళింది మన హృదయ మందిరంలోకే అని గ్రహించి నిశ్శబ్దంగా నిలయంలోని మన నివాసానికి చేరుకుందాము. పదండి. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది మొదటి అధ్యాయము సంపూర్ణం.